కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతానం, గృహ సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, నరదృష్టి, నరఘోష సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు మొదలైన ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. 2 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ రామకృష్ణ ఆచార్యులు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9611968471. చాలా అద్భుతమైన హస్తవాసి ఉన్న గురువుగారు. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జీవితంలో సక్సెస్ లేదు, సంతోషం లేదు అనుకునే వారికి ఇదొక లక్కీ ఛాన్స్. కుంభరాశి వారి జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా వీరి జీవితంలో 100% జరిగేది ఇదే. స్త్రీ రుణ శాపం కారణంగా కుంభరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు? ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం కుంభరాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా స్త్రీ రుణ శాపం నుంచి విముక్తి పొందడానికి వీరు పాటించవలసిన పరిహారము ఏమిటనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. ప్రతి ఒక్కరు కూడా స్త్రీని లక్ష్మీదేవి స్వరూపంగా భావించాలి. ప్రతి ఒక్క స్త్రీని గౌరవించాలి. ఈ విధంగా చేసినట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. సకల సంపదలు కొలువై ఉంటాయి. మిథున రాశి వారు గతంలో చేసిన కొన్ని తప్పుల వలన స్త్రీ రుణ శాపం వెంటాడుతుంది. స్త్రీ పురుషులు ఎవరైనా సరే గత జన్మలో స్త్రీలకు చేయాల్సిన అంశాలలో పొరపాట్లు చేసినట్లయితే స్త్రీ రుణ శాపం వెంటాడుతుంది. దీని వలన మానసిక ప్రశాంతత ఉండదు. ఏ పని తలపెట్టినా సరే ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది. ఇటువంటి ప్రతికూల అంశాలన్నీ కూడా స్త్రీ రుణ శాపం వలన వీరి జీవితంలో కనిపిస్తాయి. వ్యాపారస్తులు మొదట్లో లాభాలు పొందుతారు, కానీ క్రమంగా వ్యాపార అభివృద్ధి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఎదురవుతున్నాయి. కానీ వ్యాపారంలో పడే పోటీతత్వాన్ని ఎదుర్కొని వ్యాపారాన్ని అభివృద్ధి చేసినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపార భాగస్వాములతో విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుటుంబంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది, కానీ మీరు కుటుంబ సభ్యుల మద్దతు తీసుకున్నా సరే మీకు అనుకూలమైన మద్దతు లభించకపోవడం వలన మానసికంగా ఆందోళన చెందుతారు. ఆర్థికంగా మంచి లాభాలను పొందుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు, ఆన్లైన్ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు ఈ సమయంలో మంచి లాభాలను పొందుతారు అని చెప్పవచ్చు. సెక్యులేషన్ చేసేవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే తక్కువ రేటు ఉన్నప్పుడు వస్తువులను కొనుగోలు చేసి వాటిని నిల్వ చేసి అమ్ముకునే వ్యాపారస్తులు ఈ సమయంలో ఆహార ధాన్యాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో పోటీతత్వం అధికమవడం వలన వ్యాపార అభివృద్ధి కాస్త ఆలస్యం అవుతుంది. ఉద్యోగస్తులు కొన్ని ప్రతికూల అంశాలను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగులతో విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఉద్యోగ సంస్థలో ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. ఈ సమయంలో అనవసరంగా ఇతరుల విషయాలు జోక్యం చేసుకోవడం వలన నిందలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటానికి కాస్త సమయం పడుతుందనే విషయాన్ని గ్రహిస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారు ఇంకాస్త సమయం వేచి ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. విదేశాలకు చదువు కోసం మరియు ఉద్యోగం కోసం వెళ్ళాలనుకున్నట్లయితే కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ అవకాశాలను సద్వినియోగం చేసుకొని గట్టిగా ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా విదేశాల్లో ఉద్యోగాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఈ సమయంలో ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. చదువుపైన ఏకాగ్రత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే చదువుపై ఎక్కువ ఆసక్తిని కలిగి ఉండటం, ఎక్కువ సమయాన్ని చదువుకు కేటాయించడం వలన అనుకున్న ఫలితాలను పొందుతారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఈ సమయంలో ఎక్కువగా ప్రయత్నించవలసి ఉంటుంది. స్త్రీ రుణ శాపం నుంచి విముక్తి పొందడానికి మీ జీవితంలో ఉన్న స్త్రీల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండాలి. మీ జీవితంలో ఉన్న స్త్రీల పట్ల అంటే తల్లి కానీ, తోబుట్టు కానీ, నీ స్నేహితులు కానీ, మీ జీవిత భాగస్వామి కానీ కావచ్చు, వీరి పట్ల మీ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి. వీరిని మానసికంగా సంతోషపరిచినట్లయితే కనుక స్త్రీ రుణ శాపం నుంచి విముక్తి పొందుతారు. కుటుంబంలో ఆరోగ్యపరమైన సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. కుటుంబ సభ్యులతో ఏదైనా విషయాన్ని చర్చించేటప్పుడు కోపం పడకుండా సహనంతో వ్యవహరించడం మంచిది. మాట తీరును మెరుగుపరుచుకోవాలి. వైవాహిక జీవితంలో సహనంతో వ్యవహరించాలి. భార్యాభర్తల మధ్య భిన్న అభిప్రాయాలు రావటం వలన వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఖర్చు అధికంగా ఉంటుంది, కానీ వీరు చేసే ప్రతి ఖర్చు కూడా భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటుంది. భూమి కానీ, విలువైన ఆభరణాలను కానీ, విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వీరి సంతానం కోసం వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ సమయంలో వివాహం
జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వీరికి కొత్త స్నేహాలు ఏర్పడతాయి. టెక్నికల్ రంగంలో ఏదైనా కొత్త కోర్సు నేర్చుకోవాలి అనుకున్నట్లయితే ఈ సమయం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. మీకు తగిన అవకాశాలు వస్తాయి. మీడియా రంగం, సోషల్ మీడియా, సినిమా రంగంలో ఉన్న వారికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఈ సమయంలో అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ చేసిన ప్రాజెక్టులు మాత్రం ఘనమైన విజయాన్ని సాధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. రాజకీయ నాయకులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యర్థుల నుంచి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజాదరణ కోసం చేసే పనుల్లో కొన్ని వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి కనుక చేసే ప్రతి పని పట్ల జాగ్రత్తగా ఉండటం, పనులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండటం మంచిది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ రంగంలో మంచి లాభాలు ఉంటాయి. చేనేత వస్త్ర పరిశ్రమలో వృత్తి చేసే వారికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పూలు, పంటలు పండించే రైతులకు మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. చిట్ ఫండ్స్, ఫైనాన్స్ రంగంలో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రంగంలో మద్యపానం వంటివి సేవించి డ్రైవింగ్ చేయకుండా ఉండటమే మంచిది. లేనిపోని అవంతరాలు మీకు మీరే సృష్టించుకొని ఇబ్బందులను ఎదుర్కోవద్దు. విదేశాల్లో నివసించే వారికి స్థిర నివాస యోగం కనిపిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో అనుకూలమైన తీర్పు కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో ఎప్పటికీ అప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ సమయంలో వీరికి తాత్కాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిన వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది. ప్రతిరోజు వ్యాయామం చేయడం మంచిది. ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే ఆ డబ్బులు వసూలు చేసుకోవడం చాలా కష్టతరం అవుతుంది. సంపాదనకు మించిన ఖర్చులు ఉంటాయి. పొదుపు చేయాలన్న ఆలోచనలు అధికంగా ఉంటుంది. కానీ ఊహించని ఖర్చులు రావడం వలన ఆర్థికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఆధ్యాత్మిక భావన ఎక్కువ అవుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తారు. గతంలో వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో ఎదుర్కొన్న నష్టాలు, చిక్కులు అన్నీ కూడా తొలగిపోతాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతి శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మి దేవిని ఆరాధించాలి. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసి ఎర్రచందనం నీళ్లతో సూర్యునికి అర్ఘ్యం సమర్పించినట్లయితే విశేషమైన అభివృద్ధిని సాధిస్తారు. ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని చదవడం లేదా వినడం వలన వీరి జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవడానికి తగిన అవకాశాలు కలిసి వస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వలన ప్రారంభించిన పనుల్లో మంచి విజయాలను సాధిస్తారు. శుక్రవారం రోజు లక్ష్మీదేవి అమ్మవారికి బెల్లంతో చేసిన పొంగలిని నైవేద్యంగా పెట్టినట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. తమ జీవితంలో విశేషమైన అదృష్టాన్ని సిద్ధింపచేసుకోవచ్చు. సోమవారం రోజు మహాశివుడికి జాజిపూల మాలను సమర్పించడం వలన పరమశివుని అనుగ్రహం లభిస్తుంది. ఈ సమయంలో స్త్రీ రుణ శాపం నుంచి విముక్తి పొందడానికి ఈ రాశి వారు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే నవగ్రహ ప్రదక్షిణలు చేయటం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఎరుపు రంగు గోవుకు 9 మంగళవారాల పాటు ఒక్కొక్క వారానికి 450 గ్రాముల కందులను నానబెట్టి దానంగా పెట్టాలి. 5 కేజీల బెల్లాన్ని వీలైనప్పుడు దానం ఇవ్వడం వలన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయటం వలన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. అనాథలైన స్త్రీలకు, అంటే వృద్ధులు కావచ్చు, యవనస్తులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఇలా ఎవరికైనా సరే మీకు తోచిన సహాయాన్ని చేయడం వలన స్త్రీ రుణ శాపం నుంచి విముక్తి పొందుతారు. విద్యార్థులకు పుస్తకాలను ఇవ్వడం వంటివి చేయడం వలన కూడా మంచి ఫలితాలను పొందుతారు. మీకు వీలైనప్పుడు అనాథాశ్రమంలో లేదా పేదవారికి అన్నదానం చేయడం వలన విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. గోమాతకు కూరగాయలు, క్యారెట్స్, బీట్రూట్ వంటి దుంపలను తినిపించడం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. స్త్రీ రుణ శాపం కారణంగా ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు? ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా స్త్రీ రుణ శాపం నుంచి విముక్తి పొందడానికి వీరు పాటించవలసిన పరిహారం ఏమిటనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.